ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. 3 చోట్ల చిరుతలు కనిపించడంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణహిత చేవేళ్ల పనుల వద్ద ఓ చిరుత కార్మికులకు కంటపడగా మేపాల్ మండలం కులాస్పూర్లో మరో చిరుత సంచారం దడపుట్టిస్తోంది. ఇటు కామారెడ్డి జిల్లా మాగి చక్కెర ఫ్యాక్టరీ వద్ద మరో చిరుత కూడా కనిపించింది. 3 చోట్ల కనిపించిన చిరుత ఒకటేనా లేక వేర్వేరా అనేది అధికారులు ఇంకా నిర్ధారించలేదు. మొత్తానికి చిరుతలకు కనిపించడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రైట్, చిరుతల సంచారంపై మరింత సమాచారం మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్. కార్తీక్, నిజామాబాద్ రూరల్ మండలం గుండారం మల్కాపూర్ గ్రామాల శివార్లలో అక్కడ ప్రాణహిత చేవల పనులు జరుగుతూ ఉంటాయి. అక్కడ చిరుతపులి సంచరిస్తోంది. అక్కడ ఒక బండరాయిపై కూర్చుంది. ఒక గుట్ట లాంటి ప్రాంతం ఉంది. అక్కడ రాళ్లు పేర్చుకుని ఉన్న ప్రాంతంలో ఒక చిరుత కనిపించింది. కార్మికులు ప్రాణహిత చేవల పనులకు వెళ్తున్న క్రమంలోనే, వాహనంపై వెళ్తున్న క్రమంలోనే రాళ్లపై కూర్చొని కనిపించిన చిరుతపులి ఒకసారి కనిపించడంతో వారు వీడియోలు కూడా తీశారు. గ్రామస్తులకు చెప్పడంతో వాళ్ళు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో పాటు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో మొత్తం 3 చోట్ల చిరుతలు సంచరిస్తున్నాయి. నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్, గుండారం మధ్య ఒకటైతే మరో చిరుత మోపాల్ మండలం కులాస్పూర్ ప్రాంతంలో సంచరిస్తుంది. ఇటు కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం మాగి చక్కెర ఫ్యాక్టరీ సమీపంలో కూడా మరో చిరుత కనిపించింది. మొత్తం వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు చిరుతలు, ఇవి 3 కూడా. మొత్తానికైతే అక్కడ చిరుతల సంచారంతో ఒకసారిగా గ్రామస్తులు అయితే భయాందోళన కోరుతున్నారు. ఈ చిరుతల విషయంలో చర్యలు తీసుకోవాలని, బంధించాలని కూడా గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి. అటవీ శాఖ అధికారులకు ఇప్పటికే సమాచారం అందించారు. కార్తీక్. రైట్ విఘ్నేష్.